రాజస్థాన్ రాష్ట్రంలో అల్వార్లో శునకాలు రెచ్చిపోయాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని చుట్టుముట్టి శునకాలు దాడి చేశాయి. ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు గుంపు వచ్చి యువతిపై దాడికి తెగబడ్డాయి. ఆ సమయంలో అటుగా స్కూటీపై వచ్చిన ఓ మహిళ యువతిని రక్షించింది. అలాగే యువతి అరుపులు విన్న స్థానికులు అక్కడకు రావడంతో కుక్కలు పారిపోయాయి. వీధుల్లో శునకాలు స్వైర విహారం చేస్తున్నాయని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. మనం విజువల్స్ చూస్తున్నాం. అక్కడ రాజస్థాన్లో ఓ యువతిపై ఒక శునకాల గుంపు వచ్చేసి అటాక్ చేశాయి. ఫోన్లో మాట్లాడుకుంటూ ఓ యువతి వస్తుండగా కుక్కలు ఒకటేసారి వచ్చేసి ఆమె మీద దాడి చేసిన సంఘటన ఇన్సిడెంట్ అయితే మనం చూస్తున్నాం. అక్కడ పక్కన ఒక స్కూటీ మీద ఇంకో మహిళ వచ్చి కుక్కల్ని తరమడంతో అవి అక్కడి నుంచి పారిపోయాయి. ఇంకా ఆ సమయంలో ఈ యువతి యొక్క అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్ళు బయటికి రావడంతో అక్కడి నుంచి శునకాలు అయితే పారిపోయాయి. ఇలాగా యువతి మొత్తానికి అయితే నాట్ ఓన్లీ రాజస్థాన్ అని మాత్రం కాదు, కానీ ఈవెన్ హైదరాబాద్ నగరంలో కూడా మనం చాలా చోట్ల చూస్తున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల ఇలాంటి అటాక్స్ అయితే మనం చూస్తున్నాం. చిన్నపిల్లలు కూడా స్కూల్ నుంచి వస్తుండగా, లేదంటే ఎక్కడో ఇంటి నుంచి షాప్కి వెళ్ళి వస్తుండగా కూడా పిల్లల మీద కూడా అటాక్ చేసిన సంఘటనలు మనం చూసాం. హైదరాబాద్లో అయితే కొంతమంది పిల్లలు కూడా తీవ్రంగా పిల్లల్ని కరవడం వలన తీవ్రంగా గాయపడి చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో, వేసవి సమయంలో అయితే చాలా పరిస్థితులు అయితే దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఈ శునకాలకి నిజంగా చెప్పాలంటే వాటికి ఫుడ్ ఉండకపోవడం, అలాగనే మంచినీళ్ళు కూడా ఎక్కడ దొరకకపోవడం, ఈ విధంగా కూడా మనం అనుకోవచ్చు. ఎందుకనంటే శునకాలు ఫుడ్ లేకపోవడం వల్ల కూడా ఈ మనుషుల మీద అటాక్ చేస్తున్నాయా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనం హైదరాబాద్లో కూడా చూసాము, ఒక చిన్న పిల్ల, అంటే మన సీసీ కెమెరాలో కూడా చూసాం, చిన్న పిల్ల మీద మూకుమ్ముడిగా దాడి చేసాయి. ఒక శునకం ఒక సైడ్ లాగితే మరొక చేతిని ఇంకొక శునకం పట్టుకొని గుంజటం, ఇలాగా చాలా భీతావహ సమస్యను కూడా మనం అక్కడ ఆ యొక్క సన్నివేశాన్ని కూడా మనం చూసిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఆ శునకాలకు సంబంధించిన వాటికి కూడా కొన్ని రైట్స్ ఉన్నాయి, జీవించే హక్కు ఉందని చెప్పేసి చాలామంది హక్కుదారులు మరి మాట్లాడుతూ ఉంటారు. అయితే దానికి సంబంధించి కొంత ఈ టీకాలు వేయడం కానీ, లేదనంటే ఆ డాగ్స్ విషయంలో కొంత సంక్షేమం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వాళ్ళు మరి ఈ విధంగా రైట్స్ కోసం మాట్లాడేవాళ్ళు మరి ఈ విధంగా గ్రామాల్లో వీధుల్లో పోయే వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. సో దీన్ని గమనించాలి. కొంత అంటే కుటుంబ నియంత్రణ చికిత్స కూడా, అంటే అవి కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇది ఎంతవరకు నడుస్తుంది? సో నిజంగా చికిత్స వాటికి జరుగుతుందా? ఇప్పుడు ఏమంటారంటే డాగ్స్ని పట్టుకోవడానికి కొంతమంది వస్తున్నారు, డిపార్ట్మెంట్ అయితే ఉంది దానికి స్పెషల్గా, కానీ అది ఎంతవరకు నడుస్తుంది? కుక్కలకి మరి టీకాలు వేయాలి, వాటికి రోగాలకు సంబంధించిన అంటే కొంత స్కాబీస్ ఉంటుంది, అలాగనే సలైవా కూడా వస్తుంటాయి కుక్కలకి. ఆ సలైవా నుంచి బ్యాక్టీరియాస్, వైరస్ అంతా కూడా మరి ప్రజలకు కూడా సోకే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అవి ఎక్కడంటే అక్కడ కూర్చొని ఉంటారు కాబట్టి. సో ఇలాంటి విషయాల్లో కొంత ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి కుటుంబ నియంత్రణ అనేది చేసి వాటి యొక్క సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.